శ్రీమతే రామానుజాయ నమః. ఇవాళ హనుమత్ జయంతి. హనుమంతుడి వైభవం గురించి 2-3 శ్లోకాలు అనుసంధానం చేసుకుందాం. గోష్పదీకృతవారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం. గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం. గోష్పదీకృత వారాసిం. వారాసిం అంటే పెద్ద సముద్రం. సముద్రం పెద్దగా ఉంటుంది కదా, తెలిసిందే కదా అందరికీను. వారాసిం అంటే సముద్రం. గోష్పదీకృత ఏం చేశాడు ఆంజనేయ స్వామి? అంత పెద్ద సముద్రాన్ని కూడా ఒక చిన్న ఆవు పాదం అంతగా చేసేసి సులువుగా అవలీలగా దాటేశాడట. ఆ సముద్రాన్ని అంతటిని కూడా అవలీలగా దాటేశాడు. ఒక్క మారు ఇట్టించడు గెంతేశాడు. అవలీలగా గెంతేశాడు ఆయన ఆంజనేయ స్వామి. సులువుగా సముద్రాన్ని దాటేశాడు. గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం. మశకం అంటే దోమ. రాక్షసులందరినీ కూడా దోమని నలిపినట్టు నలిపేశాడట. దోమల్ని ఎలా అయితే మనం ఇది చేస్తామో అంత సులువుగా దోమని చంపినట్టు నలిపేశాడట. గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం అంటే దోమ అంటే చాలా చిన్నది కదా. అంటే ఆ రాక్షసులు ఆంజనేయ స్వామి ముందు ఎందుకు సరిపోరు అనమాట. అంత చిన్నవాళ్ళు, దోమలు లాంటి వాళ్ళు. క్షుద్రమైనటువంటి వాళ్ళు. అలా దోమలు నలిపేసి సంహరించేసి మొత్తం ఆ రాక్షస సేన అంతటిని కూడా సంహరించినటువంటి వాడును. గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం. ఎవరైనా రామాయణం అనేటువంటి ఒక పెద్ద మాల ఉంటే ఆ మాలలో రత్నం వంటి వాట ఆయన. రామాయణం అనేటువంటి మాలలో రత్నం వంటి వాట ఆంజనేయ స్వామి. రామాయణ మహామాల అనిలాత్మజం. వాయుపుత్రుడు అనేటువంటి ఆయనకి, ఆంజనేయ స్వామికి వందే నమస్కారం చేస్తున్నాను అని ఆ శ్లోకం. ఇంకో శ్లోకం ఉంది. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. అంజనానందనం, అంజనకి కుమారుడు, అంజన కుమారుడు, వీరం పరాక్రమవంతుడు, జానకీ శోకనాశనం. జానకీదేవి, సీతాదేవి పాపం అశోకవనంలో అలాగ బాధపడుతూ ఉంటే ఈయన వెళ్ళి పర్వాలేదమ్మా బెంగపడకు, రామచంద్రమూర్తి వస్తాడు అని చెప్పి ఆవిడని సాంత్వనపరిచి వెనక్కి వెళ్ళి రామచంద్రమూర్తికి విన్నపం చేసి రాముడిని ఇక్కడికి తీసుకొని వచ్చి రావణాసుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా సమూలంగా రాముడు నశింపజేసిన తర్వాత జానకీదేవి రామచంద్రమూర్తి దగ్గరికి చేరింది. అందువల్ల జానకీదేవి తాలూకు శోకాన్ని, జానకీదేవి తాలూకు బాధనంతటినీ కూడా నాశనం తీసేసినటువంటి వాడు, దుఃఖాన్ని తొలగించినటువంటి వాడును. అక్షహంతారం, అక్షకుమారుడని రావణాసురుడి కుమారుడు. పరాక్రమవంతుడు ఆయన. చిన్నవాడే కానీ చాలా పరాక్రమవంతుడు. అటువంటి అక్షకుమారుణ్ణి సంహరించినటువంటి వాడును. లంకా భయంకరం, సమస్తమైన లంకకి భయాన్ని కొల్పించినటువంటి వాడును. ఆ లంకానగర వాసులందరికీ కూడా భయాన్ని కలిగించినటువంటి వాడును. అటువంటి కపీశం ఆంజనేయ స్వామికి, వానరమూర్తికి, వానరమూర్తులందరిలోకి శ్రేష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామికి వందే నమస్కారం చేస్తున్నాను అని ఆ తర్వాత శ్లోకం. ఇంకో శ్లోకం ఉంది. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. ఉల్లంఘ్య అంటే గెంతెట్ట, సులువుగా గెంతేసేట. సలిలం సలీలం అంటే పెద్ద సముద్రాన్ని కూడా లీలగా గెంతేసేట. సింధో ఆ సముద్రాన్ని సులువుగా ఈజీగా గెంతేసేట ఆయన. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయ దదాహలంకాం. జానకీదేవి అంటే సీతాదేవి తాలూకు దుఃఖము బాధ అనేటువంటి అగ్నిని తీసుకొని లంకానగరాన్ని అంతటిని కూడా దహించినటువంటి ఆంజనేయ స్వామికి నమస్కారం చేస్తున్నాను అని అర్థం. ఏ అగ్నితో దహించాడైనా? సీతాదేవి తాలూకు దుఃఖం అనేటువంటి ఆ అగ్నిని తీసుకొని శోకం అనేటువంటి అగ్నిని తీసుకొని సమస్తమైనటువంటి లంకానగరాన్ని అంతటిని కూడా దహించేసేట. అటువంటి ఆంజనేయ స్వామికి నమస్కారం చేస్తున్నాను.
ఆ తర్వాత అందరికీ బాగా ప్రసిద్ధమైన శ్లోకమే, అందరం అనుసంధానం చేసుకుంటూ ఉంటాం ఆంజనేయ స్వామి గురించి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనోజవం, మనస్సుకి ఎంత వేగం ఉంటుందో అంత వేగం కలిగినటువంటి వాడు. మారుతతుల్య వేగం, అందరితో ఆగలేదు. మారుతతుల్య వేగం, వాయువుకి ఎంత వేగం ఉంటుందో, వాయుదేవుడికి ఎంత వేగం ఉంటుందో వారితో సమానమైనటువంటి వేగం కలిగినటువంటి వాడును. జితేంద్రియం, తన ఇంద్రియాలన్నింటినీ తన వశంలో ఉంచుకున్నటువంటి వాడును. ఇంద్రియాలు చెప్పినట్టు తను వినడం కాదు, తను చెప్పినట్టు తన ఇంద్రియాలు వినేటట్టుగా తన వశంలో ఉంచుకున్నటువంటి వాడును. బుద్ధిమతాం వరిష్టం, ఈ లోకంలో సమస్తమైనటువంటి బుద్ధిమంతులందరూ ఉన్నారనుకోండి, వాళ్ళందరిలోకి కూడా శ్రేష్ఠుడు. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం, వాయుదేవు కుమారుడును. వానరయూధ ముఖ్యం, సమస్తమైన వానరసేన అందరిలోకి కూడా ముఖ్యమైనటువంటి వాడును. ఇవన్నీ పలికాం. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాం. అయ్యా, నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు మహానుభావుడివి, మమ్మల్ని అనుగ్రహించాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. మనోజవం అన్నాం. ఆంజనేయ స్వామి ఏమి అలా నమస్కారం చేసి ఉండిపోయినాడంటే మనం ఆయన్ని కీర్తిస్తూ ఉంటే. మనోజవం అన్న ఆయన దగ్గర నుంచి ఇది లేదు. మారుతతుల్య వేగం అని పొగిడాం ఆంజనేయ స్వామిని, మనోజవం అని పొగిడాం. అబ్బాయి ఆయన దగ్గర నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేదు. మారుతతుల్య వేగం అని పొగిడాం, ఆయన దగ్గర నుంచి ప్రతిస్పందన లేదు. ఇంకా పొగడ్డానికి ప్రారంభించాం. జితేంద్రియం అన్నాం. మరి ఇంకొంచెం పైకి వెళ్ళి, నువ్వు జితేంద్రుడు అయ్యా, ఇంత గొప్పవాడు అయ్యా, నువ్వు ఇంద్రియాలను వశం చేసుకున్నావు, ఎవరికి సాధ్యం అది అని పొగిడాం. అబ్బాయి ఆయన దగ్గర నుంచి ఏమీ ప్రతిస్పందన లేదు. అలా నమస్కారం చేస్తూ తల వంచుకొనే ఉన్నాడు ఆయన. బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతుల్లోకి ఎలా నువ్వు శ్రేష్ఠుడు కదయ్యా అన్నాం. అబ్బే ఆయన దగ్గర నుంచి ఏ స్పందన లేదు. వాతాత్మజం, వాయుదేవు కుమారుడు అయ్యా అన్నాం. అబ్బే ప్రతిస్పందన లేదు. వానరయూధ ముఖ్యం, సమస్తమైన వానరసేనంతట్లో కూడా నువ్వు ముఖ్యమైనటువంటి వాడివయ్యా అన్నాం. అయినా సరే ఆయన అలా నమస్కారం చేసి తల వంచుకొని నమస్కారం చేస్తూనే ఉన్నట్టు ఆయన అని. ఇంక ఏం చేయాలి? ఆంజనేయ స్వామికి మనస్సు సంతోషపడాలంటే ఏం చేయాలి? వెంటనే శ్రీరామదూతం అనగానే ఆంజనేయ స్వామికి గొప్పదైనటువంటి ఆనందం కలిగిపోయిందిట. శ్రీరామదూత అన్న పదం ఆయనకి చాలా ఇష్టంట. మిగిలిన ఎన్ని పొగట్టలు మనం ముందు చెప్పినా, మనోజం అన్నా, మారుతుల్య వేగం అన్నా, జితేంద్రియం అన్నా, బుద్ధిమతాం వరిష్టం అన్నా, వాతాత్మజం అన్నా, వానరయూధ ముఖ్యమన్నా, అయినా ప్రతిస్పందన లేదు. ఆయన మనసు సంతోషించలేదు. శ్రీరామదూతం, శ్రీరామదూత అనగానే ఆయనకి అపరిమితమైనటువంటి ఆనందం కలిగిపోయిందిట. రామచంద్రమూర్తి గురించి రామ అనే 2 అక్షరాలు ఆయన చెవిలో పడేసరికి ఆయన ఆ మనస్సంతా ఆయన లోపల హృదయం అంతా ఆనందంతో నిండిపోయి, ఆనందం కాస్త ఆయనకి కళ్ళలోంచి బయటకు వచ్చేసిందిట. ఎలా వచ్చిందిట? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎలా ఉంటాట ఆంజనేయ స్వామి? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం. రఘునాథుడు అంటే ఎవరు? రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి గురించి ఎక్కడెక్కడైతే అనుసంధానం అవుతూ ఉంటుందో, ఆయన నామం వినపడుతూ ఉంటుందో, ఆయన నామ సంకీర్తన జరుగుతూ ఉంటుందో, ఆయన గురించి ఎవరైనా చెప్పుకుంటూ ఉంటారో అక్కడ తత్ర తత్ర కృతమస్తకాంజలిం, అక్కడికి వెళ్ళిపోతాట ఆయన. మన రామచంద్రమూర్తి గురించి అనుసంధానం చేసుకుంటాం అనుకోండి, అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాట మనకు కనిపించుకుంటాను. ఉండి ఇలా నమస్కారం చేస్తూ శిరస్సు వంచి ఆనందంతో పరవశం చెందిపోతూ నమస్కారం చేస్తూ నిలబడతాట. నిలబడి ఏం చేస్తాడు? ఇందాక అనుకున్నాం ఏంటి? శ్రీరామదూతం అనగానే ఒక్కసారి ఆనందం పొంగిపోయింది. రామ అనేటువంటి 2 అక్షరాలు వినేసరికి ఆనందం పొంగిపోయి అది కాస్త బయటకు వచ్చేసింది ఆంజనేయ స్వామికి. వచ్చేసి కళ్ళల్లోంచి బయటకు వచ్చేసింది. బాష్పవారి పరిపూర్ణలోచనం. ఆ రామనామం వినేసరికి ఆనందం కాస్త నిండిపోయి బయటకు వచ్చి కళ్ళమ్మట ధారగా నీళ్లు కారుస్తున్నట్ట. దుఃఖంతోనే కారుస్తున్నాడు, బాధతోనే కారుస్తున్నాడు, ఆనందంతో కారుస్తున్నాడు. రామచంద్రమూర్తిని తలుచుకోగానే, రామచంద్రుడు అనేటువంటి ఆనందమూర్తిని తలుచుకోగానే ఈయన ఆనందమూర్తి అయిపోయి కళ్ళ వెంబట ఆనంద బాష్పాలు కారుస్తున్నాడు. ఆనందంతో కారుతున్నాయి, ఆ కళ్ళ వెంబట ధారగా నీళ్లు కారుతున్నాయి. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం రాక్షసాంతకం నమత. అటువంటి మారుతిని రాక్షసుని సంహరించినటువంటి ఆయనకి నమత
నమస్కారం చేస్తున్నాను అని మనం ఇవాళ అనుసంధానం చేసుకున్నాం. హనుమంతుడి ఇవాళ జయంతి సందర్భంగా వారిని ఒక మాట తలుచుకున్నాం. వారెవరు? ఆచార్య పురుషుడు, ఆచార్య స్వరూపం. ఆయనే మనకి రామచంద్రమూర్తి దగ్గరికి మార్గం చూపించాలి. ఆచార్య స్వరూపం ఆయన. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్నమత రాక్షసాంతకం.